హలో హలో వెల్కమ్ టు మై ఎంసీబీ న్యూస్ ఛానల్. ఇక్కడ గోన్పాడ్ గ్రామంలో జీపీఎల్ నడుస్తుంది. ఇది రెండవ సీజన్. మొదటి సీజన్ సక్సెస్ఫుల్గా నడిచింది. ఇప్పుడు రెండవ సీజన్గా మళ్ళీ మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో, మీ పేరండి? నా పేరు నాగరాజ్ అండి. చెప్పండి, ఇది ఎన్నోసారి ఇది జీపీఎల్ నడవడం? ఇది గోన్పాడు గ్రామంలో రెండో సీజను. గత సీజన్లో కూడా 4 టీంలు ఉన్నాయి. కేవలం మా గ్రామ ప్లేయర్లు మాత్రమే ఉంటున్నాం. గ్రామ క్రీడాకారులు 4 టీంలు విభజించి 4 ఓనర్లతోన వాళ్ళు స్పాన్సర్లు చేసి మా టీంలో రావడం జరిగింది. ఆ స్పాన్సర్లు గత సంవత్సరం ఏ విధంగా నలుగురు వచ్చారు. ఈ సంవత్సరం 2 పాత వాళ్ళు ఉన్నారు, 2 కొత్త వాళ్ళు వచ్చారు. మాకు స్పాన్సర్స్ నేమ్స్ చెప్పగలరా? చెప్పగలం. ఒకరు కేఎంఆర్ సన్స్ అని మాలిక్ తీసుకున్నాడు ఒక టీము డిస్ వారియర్స్ అని మా గోన్పాడు గ్రామంలో డిస్ యొక్క సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఆయన్ లేవన్ అని మాలిక్ జహీర్ తీసుకున్నారు, సర్పంచ్ తమ్ముడు ఆయన జహీర్. అదేవిధంగా రుక్మత్ లేవన్ యొక్క గత సీజన్లో ఏ విధంగా తీసుకున్నాడు, ఈ సీజన్ కూడా అదే తీసుకున్నాడు. 4 ప్లేయర్లతో 4 ఓనర్లతోనే ఈరోజు జీపీఎల్ ఫస్ట్ జీపీఎల్లో విన్నారు కదా. ఇప్పుడు ఆ టీం ఇందులో ఉందా లేదా? గత సీజన్ లో రుక్మత్ లయన్స్ అనేది విన్నర్స్ కాదు, ఎస్ఎల్జీ వారు లేరు ఈసారి. ఈ సంవత్సరం రుక్మత్ లయన్స్ రన్నర్స్ కానీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా రన్నర్స్ ఉంది. మళ్ళీ ఈసారి ఏ విధంగా అంటే విన్నర్స్ కావాలని మళ్ళీ తీసుకున్నాను. ఈ 4 టీంలలో ఏ టీము గెలవచ్చు అన్న ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఈ 4 టీంలు క్రీడాకారులు మంచిగానే ఆడతారు. ఏ టీం గెలవబోతుంది అనేది అందరికీ ఏమంటారు సంతృప్తిగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ వరకు ఏ ప్లేయర్ అయితే మంచిగా ఆడుతాడో ఆ టీం అయితే గెలవబోతుంది. ఎందుకంటే ఈ 4 టీంలో ప్లేయర్స్ అద్భుతంగానే ఆడతారు అందరు. ఎందుకంటే ఈ ప్లేయర్ల యొక్క ఆటని గోన్పాల్లో అందరూ చూసినట్టు వ్యక్తులు ఉన్నారు. అందరు మంచిగానే ఆడతారు. సరే, ఏ టీం గెలుస్తా అని చెప్పారంటే ఆ రోజు ఏ యొక్క ప్లేయర్ అయితే మూమెంట్ మంచిగా ఉంటుందో దాన్ని బట్టి గెలవబోతుందని నేను అనుకుంటున్నాను. ఒక క్రీడాకారునిగా, మాజీ క్రీడాకారునిగా నేను కోరుకునేది అది. ఓకే, మ్యాచ్ ఫైనల్ రోజు, ఫైనల్ డే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీరు బయట ఇచ్చినందుకు.